అస్సాంలో కాంగ్రెస్ పార్టీ గందరగోళానికి గురవుతుంది. ఏదైతే గౌరవ్ గొగోయ్ అని అక్కడ పిసిసి చీఫ్గా పెడితే అతనిది కాస్త వాళ్ళ భార్య విదేశీయురాలు ఒక ఎత్తు, ఆమె గతంలో పాకిస్తాన్లో నివసించింది. ఆ విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ప్రకటించాక ఇప్పుడు తనే ఒప్పుకోవాల్సి వచ్చింది గౌరవ్ గొగోయ్. ఆమె ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేసేదని, 11 ఏళ్ల క్రితం ఆవిడ పాకిస్తాన్లో ఉంటే తను కూడా పాకిస్తాన్ వెళ్ళానన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. అయితే అది వ్యక్తిగత సంబంధాలు అని చెప్పాడు. అట్ ద సేమ్ టైం ఆమె వాళ్ళ పిల్లలకి విదేశీ పౌరసత్వమే ఉంది, అది ప్రైవేట్ మ్యాటర్ అని చెప్తున్నాడు. అంటే విదేశీయురాలైనటువంటి భార్య, విదేశీ పిల్లలు ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి ఆయన వచ్చి మన దేశంలో గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైన ప్రదేశానికి పిసిసి చీఫ్గా, అలాగే భవిష్యత్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎలా పెడతారు అన్నటువంటి పాయింట్ని బీజేపీ ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత బిశ్వా శర్మ, ఇంతకుముందు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీని రైట్ చేస్తే ఇప్పుడు అది కాస్త సంచలనం అవుతోంది, కొత్త చర్చకి తావిస్తోంది.